నీకు ప్రైవేట్ పరం అయితే ఏ పార్వతీపురంలోనో ఒక పులివెందుల మెడికల్ కాలేజీ పోతే అక్కడికి ఎవరు డాక్టర్లు వెళ్తారండి? ఎవరు పోతారండి? చెప్పండి. ఏ డాక్టర్కి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి ఉండదా? ఏ డాక్టర్కి ఒక మంచి కాలేజీలో పనిచేయాలి ఉండదా? అదే ప్రైవేట్ పరం అయితే వాళ్ళ సొంతంగా అది అభివృద్ధి కావాలి కాబట్టి మంచి డాక్టర్లు తెచ్చుకుంటారు, మంచి అధ్యాపకులు తెచ్చుకుంటారు, మంచి ఎంబీబీఎస్ విద్యార్థులు తయారు చేస్తారు, మంచి ఎండీ చదివేటువంటి స్టూడెంట్ తయారవుతారు. ఎందుకంటే ఏ హాస్పిటల్ పెట్టినా 85% ఉచితంగా సేవ చేయాలి. పేషెంట్లు లేదే మెడికల్ కాలేజీ నడవదు. పేషెంట్లు ఉండాలి. పేషెంట్లు ఉండాలంటే అక్కడ సరైన వైద్యం చేసేటువంటి డాక్టర్లు ఉండాలి, సిబ్బంది ఉండాలి. అంతేగాని నేను వాళ్ళు జైల్లో వేస్తా, వాళ్ళు చేసేస్తా, తోసేస్తా, పొడిసేస్తా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ రాష్ట్రాన్ని బతకనివరా? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వెళ్ళిపోయావు, అగమ్మ గోచరంలో ఉంటావు. సలహాలు ఇవ్వు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు అంత అడ్మినిస్ట్రేటర్ ఈ రాష్ట్రంలో లేరు. ఆయనంత పరిపాలనాధ్యక్షుడు బహుశా ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉండరేమో. అటువంటి పరిపాలన చేసే ముఖ్యమంత్రి మీద ఎవరు లోపలేస్తావు? నువ్వు అధికారం వచ్చేది కళ, సున్నా. మోడీ గారి లోపలేస్తావా? నిర్మలా సీతారామన్ గారిని లోపలేస్తావా? మరి సత్య గారిని లోపలేస్తావా? చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తావా? లేకుంటే ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరూ లోపలేస్తావా? చెప్పు లెవన్ రెడ్డి సమాధానం. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఎక్కడో ఎందుకండి కృష్ణాపట్నం ఓడరేవు మన ముద్దుకూరులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పీపీపీ మోడల్ చేశారు నవయోగ వాళ్ళు గవర్నమెంట్ కలిసి, బ్రహ్మాండంగా జరిగింది. మరి లెవన్ రెడ్డి వచ్చి దాన్ని ఆదానికి అప్పగించాడు. సర్వనాశనం అయిపోయింది. 15,000 ఉద్యోగాలు పోయినాయి మన జిల్లాలో. మన కళ్ళ ముందు 15,000 ఉద్యోగాలు పోయిన సందర్భం ఉంది. దీనికే సమాధానం చెప్తుంది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. మరి పోతే ఒక చేతగాని ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నా కృష్ణాపట్నం ఓడరేవు పీపీపీ మోడల్ కొనసాగించారు. నువ్వు ఆదాని దగ్గర డబ్బులు తీసుకొని అప్పగించి నెల్లూరు జిల్లాను శ్మశానం చేసినటువంటి మహానుభావుడు అయ్యా లెవన్ రెడ్డి. మరి ఇంకోటి చెప్పాడు, ముఖ్యమంత్రిగా చేత కాకుండా తెలుసుకో. ఎందుకంటే గత చరిత్ర కూడా నీకు తెలియాలి. ఏదో మీ నాన్న పేరు చెప్పిన ముఖ్యమంత్రి అయ్యేది కాదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కళాశాల ఇచ్చి ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎన్ని కళాశాలలు ఇచ్చాడు, ఎందుకు దిగాడు తెలుసా నీకు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇచ్చింది 2 మెడికల్ కళాశాలలో, 6 ఇంజనీరింగ్ కళాశాలలో, ఒక్క కళాశాల వాకాళ్ళలో వాళ్ళన్న పద్మనాభరెడ్డి పేరుతో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేలా వ్యాఖ్య చేసింది. సొంత అన్నకి ఇవ్వచ్చా ముఖ్యమంత్రి గారని ఒక వ్యాఖ్య చేసింది, అంతే. కేసు కొట్టేలా. అది తెలుసుకోను ముందు గత చరిత్ర. ఆ వ్యాఖ్యకే జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. మరి ఈ రోజు నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేక కోర్టు తీర్పులు వచ్చినాయి, ఎన్ని వ్యతిరేక ఇదులు వచ్చినా మనకి చలనం లేదు, రాజీనామా చేసేది లేదు, దాని జోలి లేదు. ఆనాటి నైతిక విలువలు ఒకసారి తెలుసుకో లెవన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇలా అడ్డాలు కొట్టుకుంటా పోతే ఏమి ఆగవు. నీ వల్ల ఏం కాదు. నీ నాయకులు ఎవరు ఉండరు. చేసిన తప్పులు సమర్థించుకుంటా పోతున్నావంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఎవరైనా చేసిన తప్పులు వింటారు, సర్దుకొని పోతారు. ఇవన్నీ నీలో లేవు. నేను ఒకటే చెప్తున్నా, ప్రైవేట్ కళాశాలలో మీ తాతరం వాడు కాదు ఇప్పుడు ఆపేది. పీపీపీ మోడల్లో విద్యార్థుల కోసం చేయాల్సిందే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో చేస్తారు, చేసి తీరతారు. ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. నీ బోటి లెవన్ రెడ్లు ఆపలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండకపోతే
నువ్వు అధికారం వచ్చేది పగటి కలే, నిన్ను ప్రజలే తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను.